నా దగ్గర ఏమి లేదు, నా దగ్గర ఏమి లేదు, నా దగ్గర ఏమి లేదు, నన్ను దేవుడు ఆశీర్వదించలేదు. దేవా నన్ను ఎప్పుడు ఆశీర్వదిస్తావు? ఎన్నో సంవత్సరాల నుండి సంఘానికి వస్తున్నాను, అందరిని ఆశీర్వదిస్తున్నావు, నాకేం ఇవ్వలేదే అని చెప్పి నువ్వు అనుకుంటున్నావేమో. దేవుడు అంటున్నాడు, లేదు బిడ్డ, నీకు కావలసినవన్నీ నీకు ఇచ్చాను, నువ్వు గమనించట్లేదు అంతే. నీ దగ్గర ఏదైతే ఉందో దానిని నువ్వు గమనించట్లేదు. ఒకసారి గమనించు, నీ జీవితంలో ఏముందో. ఏమీ లేదు, ఏమీ లేదని అనుకోవద్దు. దేవుడు నీకు ఆల్రెడీ ఇచ్చిన దానిని, ఆ ఇచ్చినటువంటి వాడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. కృతజ్ఞత కలిగి ఉండు. దేవా, నీవు నాకు మంచి ఊపిరి పీల్చుకునేటువంటి ఈ యొక్క జీవితాన్ని ఇచ్చావు, నాకు చక్కటి వాతావరణం దయచేసావు నాయనా అని, దేవా ఈ యొక్క స్వేచ్ఛగా బ్రతకడానికి ఈ యొక్క భూమిని దయచేసావు ప్రభువా అని నీవు దేవునికి కృతజ్ఞత కలిగి ఉండు. అప్పుడు నీ జీవితంలో ఏమి ఉందో దేవుడు నీకు కనువిప్పు దయచేస్తాడు. ఈరోజు మనం నేర్చుకోబోయేటువంటి అంశము చాలా వింతగా అనిపించవచ్చు కొంతమందికి. అది ఏంటంటే నిర్వహణ. అందరు చెప్పండి, నిర్వహణ. ఇట్స్ కాల్డ్ మేనేజ్మెంట్. నిర్వహణ. ఈ యొక్క అంశము పాస్టర్ గారు చర్చ్లో చెప్పబడుతుందా అంటే, యా, దిస్ ఈజ్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ విచ్ నీడ్స్ టు బి స్పోకెన్ ఇన్ ద చర్చెస్. ఈ యొక్క నిర్వహణ అనగా, మేనేజ్మెంట్ అనగా ఏంటి అంటే, ఈ యొక్క నిర్వహణ లేనందునే అనేక ఇబ్బందులు మనము సంఘాలలో అంటే ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, సంఘ విశ్వాసులు సంఘాలలో మనం ఎదుర్కొంటూ ఉంటాం. ఎటువంటి ఇబ్బందులు అండి అంటే, ఆర్థిక ఇబ్బందులు అవ్వచ్చు, ఆరోగ్య ఇబ్బందులు అవ్వచ్చు. ఇట్ కెన్ బి అ ఫిజికల్ థింగ్ ఆర్ ఇట్ కెన్ బి అ స్పిరిచువల్ థింగ్ ఆల్సో. ఆత్మీయమైనటువంటి ఇబ్బందులు కూడా ఈ యొక్క నిర్వహణతోనే ముడిపడి ఉంటుంది. ఈ యొక్క నిర్వహణ ఎంత ప్రాముఖ్యం అంటే, నిర్వహణ లేకపోతే మనం ఆర్థికంగా ఇబ్బంది పడుతూ ఉంటాం. నిర్వహణ లేకపోతే ఆరోగ్యము క్షీణించిపోతూ ఉంటుంది. నిర్వహణ లేకపోతే, సరైనటువంటి మేనేజ్మెంట్ లేకపోతే మనము అనేకమైనటువంటి ఇబ్బందులు, కొరత, లేనితనము మన జీవితంలో అనుభవిస్తూ ఉంటాం. ఈ యొక్క ఇబ్బంది ఎంత గొప్ప ఇబ్బంది, ఎలాగా మనల్ని ఇబ్బంది పెడతా ఉంటుందంటే, మనకు కనీసం అది తెలియని కూడా తెలియదు అది ఇబ్బంది అని. మనం దానికి అలవాటైపోయి ఉంటాం. కానీ మనము ఆరాధించే దేవుడు సామాన్యుడు కాదు. ఆయన ఆకాశము, ఆయన యొక్క సింహాసనము, భూమి ఆయన పాదపీఠం. హల్లెలూయా. మరి అటువంటి గొప్ప దేవుని మనం ఆరాధిస్తున్నప్పుడు మనము ఇలాగ ఇబ్బంది పడటము సాధారణమా అంటే కాదండి. ఇబ్బంది పడటం సాధారణం కాదు. కొరత కలిగి ఉండడము సాధారణం కాదు. మరి అంత కొరతలో ఎలా జీవిస్తున్నామండి అంటే, ఎందుకంటే ఇట్ ఈస్ డ్యూ టు ల్యాక్ ఆఫ్ ప్రాపర్ మేనేజ్మెంట్. మనము మన యొక్క జీవితాన్ని సరిగ్గా నిర్వహించకపోవటం వలన మనము ఈ యొక్క ఆలోచనలో ఈ యొక్క కొరతను మనం అనుభవిస్తూ ఉంటున్నాం. దేవుని యొక్క రాజ్యాన్ని మనం చూసినట్లయితే, దేవుని యొక్క రాజ్యము ఎప్పుడు కూడా ఇట్ ఈస్ ఆల్వేస్ ఇన్ ద బిజినెస్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్. ఎప్పుడు కూడా దేవుని యొక్క రాజ్యము ఏ పనిలో ఉంటుందంటే, నిర్వహించేటువంటి పనిలో ఉంటుంది. దేవుని యొక్క రాజ్యము అనగా ప్రభుత్వం ఎప్పుడు కూడా పరిపాలిస్తూ ఉంటుంది, నిర్వహిస్తూ ఉంటుంది. దాని యొక్క వనరులను అది సరిగ్గా చూసుకుంటూ ఉంటుంది. నా ప్రియ సంగమా, ఒక మంచి ప్రభుత్వము అనగా మంచిగా నిర్వహిస్తే మంచి ప్రభుత్వము అవుతుంది. అనగా నీవు నీ యొక్క బాధ్యతలను ఇతరులతో పంచుకుంటూ, నీవు నీ యొక్క వనరులను ఇతరులతో పంచుకుంటూ, వారిని కూడా అనుభవించేలాగా చేస్తూ, వారు కూడా వాటిని పెంపొందించేలాగా పెంచడమే ప్రభుత్వం యొక్క పని. నా ప్రియ సంగమా, అనేక సార్లు మనం ఏమనుకుంటా ఉంటామంటే, ప్రార్థిస్తే అన్నీ బాగుంటాయండి, కన్నీటి ప్రార్థన చేస్తే సరిపోతుందండి, ఏడుస్తా ప్రార్థన చేస్తే సరిపోతుందండి, దేవుడు ఖచ్చితంగా ఏడుస్తూ ప్రార్థన చేస్తే వింటాడండి, కన్నీరు కారుస్తూ ప్రార్థన చేస్తే వింటాడండి అని మనము నమ్ముతూ ఉంటాం. ఏమండి, మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, దేవుడు భావోద్వేగాలు బట్టి కదిలింపబడడు. గాడ్ డజంట్ మూవ్ బేస్డ్ ఆన్ ఇమోషన్స్. దేవుడు భావోద్వేగాలు బట్టి కానీ కదిలింపబడినట్లయితే, మరి గెత్సెమనేటువంటి తోటలో యేసుక్రీస్తు ఎంతగా ఏడుస్తూ ఉంటాడంటే, ఆయన యొక్క చెమట రక్తం కింద మార్చబడుతుంది. అంత భావోద్వేగానికి ఆయన గురవుతూ ఉంటాడు. అయినా సరే యేసు ప్రభు ఈ యొక్క మాట ఏమని చెప్తాడంటే, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా నుండి తొలగించమని ఆయన ప్రార్థిస్తూ ఉంటాడు. అయినా సరే తండ్రి అయినటువంటి దేవుడు ఆ యొక్క గిన్నెని తొలగించడు. ఎందుకంటే దేవుడు భావోద్వేగానికి గురవ్వడు. భావోద్వేగాలు బట్టి దేవుడు పనిచేయడు. ఒకవేళ భావోద్వేగాలు బట్టి పనిచేసినట్లయితే ఈ యొక్క భూమి అసలు ఉండదు. ఎందుకంటే మన కోరికలు అట్టి రీతిగా ఉంటాయి. నా ప్రియ సంగమా, ఈ యొక్క దేవుని యొక్క నియమము బట్టే మాత్రమే ఈ యొక్క లోకము పనిచేస్తూ ఉంటుంది. దేవుని యొక్క నియమాలు బట్టి మాత్రమే ఈ యొక్క లోకము కదులుతూ ఉంటుంది. మరి ఈ యొక్క సమయంలో నా జీవితంలో కొరత ఎందుకు వచ్చిందండి? ఈ సమయంలో నా యొక్క జీవితంలో నేను
ఎందుకండి ఇట్టి రీతిగా ఉన్నాను, నా యొక్క జీవితంలో ఎందుకండి ఈ యొక్క సంక్షోభం వచ్చింది అని నువ్వు ఆలోచించినట్లయితే, స్వార్థము అనేటువంటిది ఒక గొప్ప దురాలోచన. ఆ యొక్క స్వార్థము ఎట్టి రీతిగా ఉంటుందంటే, స్వార్థపరులు వారికి స్వార్థం ఉందని కూడా వారికి తెలియదు. స్వార్థపరులకు వారు స్వార్థం అనేటువంటి గుణం కలిగి ఉన్నారని కూడా వారికి తెలియదు. బట్ దే ఆర్ గ్రీడీ. నా ప్రియ సంగమా, ఈ యొక్క మాట చాలా చాలా ప్రాముఖ్యము. స్వార్థం గురించి మనము తెలుసుకోకుండా మనము సరైనటువంటి నిర్వహణను మనము పాటించలేము. స్వార్థము ఎట్టి రీతిగా ఉంటుందంటే, వ్యక్తిగతమైన లాభం కోసము వనరులను దుర్వినియోగపరచడమే స్వార్థము. వ్యక్తిగత లాభము కొరకు వనరులను దుర్వినియోగపరుస్తూ ఉంటాం. అంటే ఆ యొక్క స్వార్థపరులు ఏం చేస్తూ ఉంటారంటే, దేనిని ఎదగనియరు. స్వార్థపరులు ఏం చేస్తారంటే, వారు ఆ యొక్క స్వార్థం ఉండడం వల్ల వారు ఎదగరు, వేరే వాటిని కూడా ఎదగనియరు. నా ప్రియ సంగమా, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, స్వార్థం మన కంటికి కనబడదు, జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నాడు. స్వార్థం గురించి దేవుడు యేసుప్రభు కరెక్ట్ మాట ఏం వాడాడంటే, బైబిల్లో లోభము అని ఉంటుంది. ఈ యొక్క పదాన్ని మనము మార్కు సువార్త 7వ అధ్యాయము 21 నుండి 23 వచనాల వరకు మనము చూడవచ్చు. ఈ యొక్క మాటల్లో యేసుప్రభు హెచ్చరిస్తూ ఆయన ఏమంటాడంటే, మనిషి లోపల నుండి ఈ బయలుదేరినటువంటి ఈ ఆలోచనలన్నీ కూడా వస్తూ ఉంటాయి. ఏ ఆలోచనలు అవంటే, అవి లోపల నుండి, అనగా మనుషుని యొక్క హృదయంలో నుండి ఈ ఆలోచనలన్నీ వస్తూ ఉంటాయి. ఎటువంటి ఆలోచనలు అంటే, దురాలోచనలు, జారత్వము, దొంగతనము, నరహత్య, వ్యభిచారము, లోభము అనేటువంటి మాట అక్కడ వాడుతూ ఉంటాడు. చెడు తలంపులు, ఇంకా మనం చూసినట్లయితే కృత్రిత్వాలు అని మాట వాడుతూ ఉంటాడు. అంటే ఇవన్నీ కూడా బంధువులండి, ఇవన్నీ కూడా బంధువులు. దే ఆల్ ఆర్ రిలేటివ్స్. బంధువులు కానీ మీరు చూసినట్లయితే, బంధువులు అందరూ ఒకేలాగా ఉంటారు. అర్థమైందండి? బంధువులకి కొన్ని గుణాలు వారిలో ఉంటాయి. ఒకరిని తాకితే సరిపోతుంది, వాళ్ళ బంధువులు ఎలా ఉంటారో తెలుస్తూ ఉంటుంది. ఇవన్నీ కూడా అంతేనండి. దాని అర్థం ఏంటంటే, స్వార్థం మనకు ఉన్నట్లయితే దొంగతనం ఉంటుంది, దొంగతనం ఉన్నట్లయితే గర్వం ఉంటుంది, గర్వం ఉన్నట్లయితే అత్యాశ ఉంటుంది, అత్యాశ ఉన్నట్లయితే జారత్వం ఉంటుంది, జారత్వం ఉన్నట్లయితే ఇంకా తక్కిని ద లిస్ట్ గోస్ ఆన్. అందుకే యేసుప్రభు మాట్లాడుతూ ఏమని అంటున్నాడంటే, ఇవన్నీ వస్తూ ఉంటాయి, జాగ్రత్తగా గమనించండి, మీరు జాగ్రత్తగా పడాలి అని చెప్పి యేసుప్రభు చెప్తా ఉంటాడు. నా ప్రియ సంగమ, వీటన్నిటిలో 2 చాలా ప్రాముఖ్యమైనటువంటి డెడ్లీ కాంబినేషన్ అని చెప్పి అనొచ్చు. అంటే బిర్యానీ అండ్ కోక్ లాగా డెడ్లీ కాంబినేషన్ అనమాట. ఏంటి డెడ్లీ కాంబినేషన్ అంటే, అత్యాశ మరియు గర్వము. అత్యాశ ప్లస్ గర్వము ఈజ్ ఈక్వల్ టు మూర్ఖత్వము. అంటే అత్యాశ కలిగేవాడు గర్విష్ఠుడు అయ్యాడు అనుకోండి, అంతే, ఇంకా వాడు నాశనానికి డైరెక్ట్గా పరిగెత్తుకొని వెళ్ళిపోతున్నాడు అన్నమాట, స్పీడ్గా. నా ప్రియ సంగమా, ఈ యొక్క మాటలు చాలా చాలా జాగ్రత్తగా మనము ఆలకించాలి. ఈ యొక్క మూర్ఖత్వము ఏం చేస్తుందంటే, మనకు అన్నీ తెలుసు అని చెప్పి అనుకుంటుంది. దాన్నే గర్వము అని పిలుస్తూ ఉంటాం. అన్నీ తెలుసు, నాకేం నేర్చుకునే అవసరం లేదు, నేనేం నేర్చుకునే అవసరం లేదు. ఐ నో హౌ ద వరల్డ్ రన్స్. ప్రపంచం ఎలా నడుస్తుందో నాకు తెలుసు, ప్రపంచం దేనివల్ల నడుస్తుందో నాకు తెలుసు అని చెప్పి ఆలోచనలో ఈ యొక్క గర్వం నడిపిస్తూ ఉంటుంది. రెండవది అత్యాశ. అత్యాశ ఏంటంటే, నేను ఇంత కాదు, నేను అంతటి వాడిని, అంత గొప్ప వ్యక్తిని అని చెప్పి నీతో చెప్పిస్తూ ఉంటుంది. నా ప్రియ సంగమా, ఎప్పుడైనా మనం గమనించినట్లయితే, దేవుడు ఎప్పుడూ స్టెప్ వైజ్గానే ఆశీర్వదిస్తూ ఉంటాడు. ఒక క్రమ పద్ధతిలో దేవుడు ఆశీర్వదిస్తూ ఉంటాడు. ఉదాహరణకి మనం ఒక చిన్న విత్తనాన్ని తీసుకున్నట్లయితే, ఆ చిన్న విత్తనం మొట్టమొదటిగా మొలకెత్తుతుంది, మొలకెత్తిన తర్వాత మొక్క అవుతుంది, మొక్క అయిన తర్వాత అప్పుడు వృక్షం అవుతుంది. ఒకేసారి విత్తనం నుండి వృక్షం అయిపోతుందండి? అవ్వనే అవ్వదు. దేవుని యొక్క ఆశీర్వాదాలు అట్టి రీతిగా ఉంటాయి. ఇట్ ఈస్ ఆల్వేస్ స్టెప్ వైజ్. ఎప్పుడు కూడా దేవుడు క్రమము పాటిస్తూ దీవిస్తూ ఉంటాడు. మనము ఈ యొక్క మాటలు యేసుప్రభు ఇంకొక దగ్గర కూడా బోధిస్తూ ఉంటాడు. లూకా సువార్త 12వ అధ్యాయము 15వ వచనంలో మనం చూద్దాము. లూకా సువార్త 12వ అధ్యాయము 15వ వచనము. మరియు ఆయన వారితో, మీరు ఏ విధమైన లోభమునకు ఎడమియక జాగ్రత్త పడుడి అనేటువంటి మాట మనం చూస్తున్నాము. ఏ విధమైనటువంటి లోభమునకు ఎడమియక, ఏ విధమైనటువంటి లోభము అంటే, లోభము ఒక రీతిగా ఉండదు. సాధారణంగా మన స్వార్థము అనగా వెంటనే మనం ఏమని ఆలోచిస్తామంటే, డబ్బుల గురించి ఆలోచిస్తాం. స్వార్థపరుడు ఎప్పుడు తనకు డబ్బులు కావాలని చెప్పి ఆశిస్తూ ఉంటాడు. ఏమండి, స్వార్థం అనగా డబ్బులే కాదు.
లైమ్ లైట్ కూడా స్వార్థమే. నేను మాత్రమే లైమ్ లైట్లో ఉండాలి, స్పాట్ లైట్లో ఉండాలి, నేను తప్ప ఇంకెవడు ఉండకూడదు. దట్ ఈస్ ఆల్సో గ్రీడీ. కొంతమంది ఉంటారు, నేను ఒక్కడనే ఎదగాలి, ఇంకెవరు ఎదగకూడదు, అది కూడా స్వార్థమే. కొంతమంది ఏమని ఆలోచిస్తూ ఉంటారంటే నా పేరు మాత్రమే వినపడాలి, ఇంక ఎవరి పేరు వినపడకూడదు. అదేంటండి? అనేక రకాలైనటువంటి స్వార్థాలు ఉంటాయి. స్వార్థం అనగా డబ్బు మాత్రమే కాదు. అందుకే యేసు ప్రభు అంటున్నాడు, ఇవన్నీ మీ దగ్గరకు రాకుండా జాగ్రత్త పడమంటున్నాడు. నా ప్రియ సంగమా, ఈరోజు మనము ఒక్కొక్కసారి స్వనీతి మనలో వచ్చేస్తూ ఉంటుంది. అంటే అది మనం స్వంత నీతి అనమాట. వేరేవాడు ఆ పని చేస్తే అది ఘోరము, చెడు. వేరేవాడు ఆ పని చేస్తే అది భయంకరమైనటువంటి పాపము. మనం మాత్రం ఆ పని చేస్తే హ్యాపీ. పర్లేదు, లేదు, వేరేవాడా కానీ పని చేశాడా ఇంకా అంతే. మన నోరు ఓపెన్ అయ్యిందంటే ఇంకా ట్యాప్ లాగా మనం దాన్ని కట్టలేము, ప్రవహిస్తూనే ఉంటుంది. నా ప్రియ సంగమా, ఈ యొక్క స్వనీతి కలిగి చాలామంది జీవిస్తూ ఉంటున్నారు. అందుకే ఈ యొక్క జారత్వము లేకపోతే ఈ యొక్క లోభము ఏ రీతిగా వస్తుంది, స్వార్థం ఏ రీతిగా వస్తుందంటే దొంగవలే వస్తుంది. జాగ్రత్త పడమంటున్నాడు, దొంగవలే వస్తుంది. ఇట్ ఇస్ సో స్నీకీ. అంటే ఉదాహరణకి ఒక టీవీ చూస్తూ ఉంటాం, టీవీలో ఒక ప్రోగ్రామ్ చూస్తూ ఉంటాం. అకస్మాత్తుగా ఈ యొక్క ప్రోగ్రాంలో ఇద్దరు వచ్చేస్తూ ఉంటారు. ఎవరు వాళ్ళంటే ఒక హీరో అండ్ ఒక హీరోయిన్. ఈ హీరోయిన్ని చాలా ఆరాధిస్తూ ఉంటాం మనం. ఎంత మంచి జంట అండి. వాళ్ళు మనకి ఏం బోధిస్తూ ఉంటారంటే వైవాహిక జీవితం నడపడం ఎలా అనేటువంటిది బోధిస్తూ ఉంటారు. ఎవరు? ఈ హీరో అండ్ హీరోయిన్. వీళ్ళకి పెళ్ళి 1 సంవత్సరం కూడా అవ్వలేదు, మనకు బోధించేస్తూ ఉంటారు. విషయం ఏంటంటే గత 6 నెలలుగా వీళ్ళు కలిసే ఉండరు. అసలు టీవీ ప్రోగ్రామ్ ఏదో డబ్బులు ఇస్తుంది కదా అని చెప్పి ఈ ప్రోగ్రామ్ చేస్తూ ఉంటారు. మనం ఏమనుకుంటాం, ఓహో మంచి భార్యగా ఉండాలంటే ఈ హీరోయిన్లా రెడీ అవ్వాలి. ఆ హీరోయిన్కి అసలు మనసు, పాప క్షమాపణ, పాప విమోచన, లేకపోతే క్షమించడం, ప్రేమించడం ఏం తెలియదండి, ఏం తెలియదు. మనం ఏమనుకుంటామంటే అది అనుకుంటా ఉంటాం, ఓహో మంచి భార్యగా ఉండాలంటే అందంగా తయారై ఉండాలి, భర్త వచ్చేసరికి మంచి అందమైనటువంటి బట్టలు వేసుకుని ఉండాలి. ఈ భర్త ఏమనుకుంటాడంటే మంచి భర్తగా ఉండాలంటే 6 ప్యాక్ కలిగి ఉండాలి, అందంగా ఉండాలి, ఎంతసేపు లుక్స్లో ఉండాలి. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఇట్ ఈస్ సో స్నీకీ. అందుకే దేవుడు యేసుప్రభు అంటున్నాడు జాగ్రత్త పడుడి అంటున్నాడు. ఏం పడమంటున్నాడు? జాగ్రత్త పడుడి. ఈరోజు ఆ చెత్తంతా మన నుండి తీసేసి ఒక తెలివైనటువంటి వ్యక్తిగా ఎలా మార్చబడాలో నేను మీకు నేర్పించడానికి ఇక్కడికి వచ్చాను. హల్లెలూయా. ఎలాగంటే తెలివైనటువంటి వ్యక్తి అంతా నా వెనక హౌ టు బీ స్మార్ట్. వీఆర్ గోయింగ్ టు లెర్న్ టుడే. ఓకే, వీఆర్ గోయింగ్ టు లెర్న్ హౌ టు బీ స్మార్ట్. తెలివైనటువంటి వ్యక్తిగా నేను ఎలా మార్చబడాలి. ఆదికాండము 2వ అధ్యాయము 5వ వచనం తెరిచి పెడదాము. 2వ అధ్యాయము 5వ వచనము. మరి మనము తెలివైనటువంటి వ్యక్తిగా మార్చబడాలంటే ముందు మానవుని యొక్క ప్రాముఖ్యతను మనము తెలుసుకుందాం. మానవుని యొక్క ప్రాముఖ్యత అంటే నీ ప్రాముఖ్యత ఏంటి, నువ్వు నరుడు ఎంత ప్రాముఖ్యమైనటువంటి వాడు అనేటువంటి మాటని మనం తెలుసుకుందాము. ఆదికాండం 2వ అధ్యాయము 5వ వచనంలో ఈ మాట మనం చూస్తాం. అది వరకు పొలమందలి ఏ పొదయు భూమి మీద నుండలేదు, పొలమందలి ఏ చెట్టును మొలవలేదు. ఏలయనగా దేవుడైన యెహోవా భూమి మీద వాన కురిపించలేదు, నేలను సేద్యపరచుటకు నరుడు లేడు. ఈ మాటను ఒకసారి మనం గమనిద్దాము, వివరిద్దాము, దానికి మనకు అర్థమైపోతుంది. అది వరకు అంటే అప్పటి వరకు పొలమందలి ఏ పొదయు భూమి మీద ఉండలేదు. అంటే ఏ పొద లేదు, పొలమందలి ఏ చెట్టును మొలవలేదు, అసలు చెట్టు అనేటువంటిది లేదు. ఎందుకు లేదు? ఏలయనగా దేవుడైన యెహోవా భూమి మీద వాన కురిపించలేదట. దేవుడు భూమి మీద వాన కురిపించలేదట. ఎందుకు కురిపించలేదు? నేలను సేద్యపరచుటకు నరుడు లేడు గనుక. ఇంకా అర్థం కాలేదు. సో ఇప్పుడు రివర్స్ ఇంజనీరింగ్ చేద్దాం కొంచెం. సో ఇప్పుడు రివర్స్ వెళ్దాము, మనకి ఇంకా ఈజీగా అర్థమవుతుంది. ఓకే, సో నరుడు లేడు గనుక, నరుడు ఉంటే నేలను సేద్యపరిచేవాడు గనుక, నరుడు లేడు గనుక వాన కురిపించలేదు. నరుడు లేడు గనుక వాన పడలేదు, వాన పడలేదు గనుక జీవము లేదు. అంటే దాని అర్థం ఏంటో తెలుసండి, నరుడు ఉంటే జీవం ఉంటుంది. హల్లెలూయా. నరుడుంటే వాన ఉంటుంది, నరుడుంటే ఆశీర్వాదం ఉంటుంది. నా ప్రియ సంగమా,
అందుకే జాన్ వెస్లీ గారు గొప్ప సేవకుడు, ఆయన మిషనరీ, ఆయన ఇలా ఈ మాట సెలవిచ్చాడు ఏమనంటే, వితౌట్ గాడ్ మ్యాన్ కెనాట్. దేవుడు లేకుండా నరుడు ఏమీ చేయలేడు. బట్ వితౌట్ మ్యాన్ గాడ్ విల్ నాట్. మనుషుడు లేకుండా, నరుడు లేకుండా దేవుడు చేయడానికి ఇష్టపడడు. నా ప్రియ సంగమా, అపవాది చేసేద పనిలా ఏంటో తెలుసా? నువ్వు ఎందుకు పనికిరావు, నువ్వు విలువలేనటువంటి వాడువు, నువ్వు ఎందుకు పనిచేయనటువంటి జీవితం నీది అని చెప్పి పదే 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 నీకు బోధిస్తూ ఉంటుంది. దాన్ని నువ్వు నమ్మడం ప్రారంభిస్తావు. నీ వల్ల కాదు, నీవు అసాధ్యం అది అని చెప్తానే ఉంటుంది. కానీ అపవాది యొక్క విత్తనం అది. అపవాది అట్టి రీతిగా నీ యొక్క మనసులో ఆయన విత్తనాన్ని నాటడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. కానీ గుర్తుపెట్టుకో, నువ్వు ఎంత విలువైనటువంటి వాడు అంటే, నువ్వు ఉంటేనే దేవుడు పని కానిస్తాడు. దాని అర్థం ఏంటంటే, దేవుడు నీ కోసం వేచి ఉన్నాడు. హల్లెలూయా. గాడ్ ఈజ్ వెయిటింగ్ ఫర్ యూ. దేవుడు నీ కోసము వేచి ఉన్నాడు. ఇక్కడ ఒక పదం గురించి మనం నేర్చుకుందాము. నేలను సేద్యపరచుటకు నరుడు. ఆ యొక్క సేద్యపరచడం అంటే ఏంటో ఒకసారి చూద్దాం మనం. సేద్యపరచడం అనగా ఆ ఒరిజినల్ టెక్స్ట్లో, అర్మేనియన్ టెక్స్ట్లో ఇలా రాయబడి ఉంది. ఏమనంటే, సేద్యపరచడం అంటే ఎర్రగాన్. ఏంటది? ఎర్రగాన్ అనగా, ఎర్రగాన్ అనగా నిర్వహించటం, నిర్వహణ, ఇంగ్లీష్లో మేనేజ్మెంట్. నా ప్రియ సంగమా, అంటే నరుడు ఎందుకు ఉండాలంటే నిర్వహించడానికి ఉండాలి. నరుడు ఎందుకు ఉండాలంటే, ఒకవేళ నరుడు లేకుండా ఆ యొక్క వాన కురిసినట్లయితే, నరుడు లేకుండా ఆ యొక్క వర్షం పడినట్లయితే, అక్కడ పూల తోట ఉండదు, అడవి ఉంటుంది. ఆర్ యు అండర్స్టాండింగ్? దేవుడు నేలను సేద్యపరచుటకు పని చేయడానికి ఒక మానవుడు కావాలని చెప్పి దేవుడు ఆశపడ్డాడు. అందుకే ఏదేను వనం అని పిలుస్తూ ఉంటాం మనం, ఏదేను తోట అని పిలుస్తూ ఉంటాం. ఎందుకంటే అక్కడ ఆదాము ఉండేవాడు కనుక. హల్లెలూయా. నా ప్రియ సంగమా, అందుకే ఈ యొక్క మాట చెప్తా ఉంటాను. ఒకవేళ నరుడు లేకపోతే, సరైనటువంటి నిర్వాహకుడు లేకపోతే దేవుడు ఎదుగుదలను ఆపేస్తాడు. సరైనటువంటి నిర్వాహకుడు లేకపోతే, నిర్వాహకురాలు లేకపోతే దేవుడు అక్కడ ఎదుగుదలను ఎదగనివ్వడు. అసలు ఎదగనివ్వడు. నా ప్రియ సంగమా, నిర్వహణ లేని చోట దేవుడు ఎదుగుదలను తప్పించేస్తాడు. దేవుడు ఈ యొక్క భూలోకాన్ని నిన్ను స్వాధీనపరచుకోమని చెప్పి ఆయన ఆశపడుతున్నాడు. భూలోకాన్ని స్వాధీనపరచుకోవడానికి, దాన్ని సేద్యపరచడానికి దేవుడు నిన్ను తయారు చేశానని చెప్తున్నాడు. మరి నువ్వు దేనికోసం వెయిట్ చేస్తున్నావు? నువ్వు దేనికోసం వెయిట్ చేస్తున్నావు? దేవుని యొక్క గొప్ప ప్రణాళిక ఏంటంటే, ఈ యొక్క భూమిపైకి, భూలోకం పైన దేవుడు పరలోకాన్ని దింపాలని చెప్పి ఆశపడుతున్నాడు. అంటే భూమిని పరలోకం వలె తయారు చేయాలని చెప్పి ఆశపడుతున్నాడు. నీ చిత్తము పరలోకంలో నెరవేర్చబడినట్లు భూమి యందు నెరవేర్చబడును గాక. ఆ ప్రియ సంగమా, దేవుడు ఈరోజు వేచి ఉంటుంది. ఎవరి కొరకు తెలుసా? నరుడు కొరకు, నీ కోసం. నీ పట్ల దేవుడు వెయిట్ చేస్తున్నాడు. నువ్వు ముందుకు అడుగు వేస్తే నీ ద్వారా గొప్ప కార్యాలు చేయడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. నువ్వు ముందుకు అడుగు వేస్తే నీ ద్వారా దేవుడు గొప్ప మహిమకర కార్యాలు చేయడానికి ఇష్టపడుతున్నాడు. నీ ద్వారా గొప్ప క్రియలు ఈ యొక్క లోకంలో జరగడానికి దేవుడు వేచి ఉన్నాడు. గాడ్ ఈజ్ వెయిటింగ్ ఫర్ యూ. నువ్వేం చేస్తున్నావు? అందుకే అపోస్తల కార్యముగా పిలువబడింది. ఎందుకంటే అపోస్తలులు కార్యాలు చేసేవారు, కబుర్లు చెప్పేవారు కాదు. హల్లెలూయా. నా ప్రియ సంగమా, ఈరోజు ఈ యొక్క మేనేజ్మెంట్ ఎంత ప్రాముఖ్యం అంటే, దేవుని యొక్క ప్రణాళిక జరగబడాలంటే, దేవుని యొక్క క్రియలు జరగబడాలంటే అక్కడ నిర్వహణ ఖచ్చితంగా కావాలి. అందుకే 4 స్టేట్మెంట్స్ ఇస్తాను ఈ యొక్క పునాదికి, వర్తమానం యొక్క పునాదికి 4 స్టేట్మెంట్స్. ఈ యొక్క మొట్టమొదటి స్టేట్మెంట్ ఏంటంటే, దేవుడు చెడ్డ నిర్వాహకుల నుండి తన వనరులను కాపాడుతాడు. దేవుడు చెడ్డ నిర్వాహకుల నుండి తన యొక్క వనరులను కాపాడుతాడు. ఎందుకు కాపాడుతాడంటే, అవి తన వనరులు కదా, మనవి కాదు. బంగారం ఎవరిది? దేవునిది. భూమి ఎవరిది? దేవునిది. భూమిలో ఉండేటువంటి వజ్రాలు ఎవరివి? దేవునివి. భూమిలో ఉండే ప్రతిదీ వాటర్ ఎవరిది? దేవునిది. నా ప్రియ సంగమా, చెడ్డ నిర్వాహకుల దగ్గర దేవుడు ఎప్పుడు కూడా ఇది పెట్టడు. రెండవది ఏంటంటే, దేవుడు చెడ్డ నిర్వాహకులకు తన వనరులను ఇవ్వడు. దేవుడు చెడ్డ నిర్వాహకులకు తన వనరులను ఇవ్వడు. గాడ్ విల్ నాట్ గివ్. ఎందుకు ఇవ్వడండి? ఎందుకు ఇవ్వడో తెలుసా?
ఒక తల్లిదండ్రులకు ఇద్దరు ఉన్నారు అనుకుందాం, ఇద్దరు కొడుకులు ఉన్నారు. మొట్టమొదటి కొడుకు చక్కగా తాగేస్తాడు, జలసాలు చేస్తాడు, రోడ్డు మీద తిరుగుతాడు, ఇంటికి రాడు, ఎక్కడ పడిపోతాడో ఆడికే తెలియదు, డబ్బు ఉందంటే తాగేస్తాడు. రెండవ కొడుకు ఉన్నాడు, చక్క బుద్ధిమంతుడు, బాగుంటాడు, ఆరోగ్యంగా ఉంటాడు, పెద్దలు గౌరవిస్తాడు, భార్యని గౌరవిస్తాడు, ప్రేమగా చూసుకుంటాడు, పిల్లల్ని చదివిస్తున్నాడు, తల్లిదండ్రులు గౌరవిస్తాడు, మర్యాద ఇస్తాడు, చక్కగా చూసుకుంటున్నాడు, బాధ్యతను స్వీకరిస్తాడు. ఈ తల్లిదండ్రులు ముసలైపోయింది, మన ఆస్తి ఎవరికొకరు అంటారు. ఎవరికి రాస్తారా ఆస్తి? రెండో వాడికా మొదటి వాడికా? రెండో వాడికి. ఎందుకు? అదే తల్లిదండ్రులు నువ్వైతే మొదటి వాడికి రాస్తావా? రాయవు కదా. నా ప్రియ సంగమా, దేవుడు నువ్వు ఎలాగైతే నీ యొక్క ఆస్తిని కాపాడాలి, ఒక వ్యక్తి కాపాడాలని చెప్పి ఇష్టపడుతున్నావో, దేవుడు కూడా అంతే తన యొక్క భూమిని కాపాడుకోవడానికి ఇష్టపడతా ఉంటాడు. నా ప్రియ సంగమా, అందుకే చెడ్డ నిర్వాహకులకు దేవుడు ఇవ్వడు. మూడవది ఏంటంటే, చెడ్డ నిర్వహణ ఉన్న చోట దేవుడు ఎదుగుదల దయచేయడు. చెడ్డ నిర్వహణ ఉన్న చోట దేవుడు ఎదుగుదలను దయచేయడు. గాడ్ విల్ నాట్ అలౌ గ్రోత్ వేర్ దెర్ ఇస్ బ్యాడ్ మేనేజ్మెంట్. నాలుగవ స్టేట్మెంట్, చెడ్డ నిర్వాహకుని యొక్క ప్రార్థనకు దేవుడు జవాబు ఇవ్వడు. చెడ్డ నిర్వాహకుని యొక్క ప్రార్థనకు దేవుడు జవాబు ఇవ్వడు. గాడ్ విల్ నాట్ ఆన్సర్. One of the prayers which God won't answer is the prayer from a bad manager. చెడ్డ నిర్వాహకుని యొక్క ప్రార్థన దేవుడు జవాబు ఇవ్వడానికి ఇష్టపడాడు. ఎందుకంటే అది దాని నుండి ఏ ఫలితం రాదు, దాని నుండి వచ్చేది మంచిది కాదు, దాని నుండి వచ్చేది చెడు మాత్రమే. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నీ ప్రార్థనకి జవాబు వస్తుందా? ఒకవేళ నీ ప్రార్థనకి జవాబు రాకపోయినట్లయితే నువ్వు ఏం మార్చుకోవాలో నువ్వు ఒకసారి ఆలోచించు. దేవుని యొక్క రాజ్యము భూమిపై వ్యాప్తి చెందడానికి కారణము, ఒక మూల కారణం ఏంటంటే నిర్వహణ, అ గుడ్ మేనేజ్మెంట్. నా ప్రియ సంగమా, కొంతమంది ఇది మొట్టమొదటిసారి వింటున్నారు, అందుకే కొంచెం టైం తీసుకొని చెప్తున్నాను, పునాది ఎక్కువ వేస్తున్నాను. రిలీజియన్ ఈజ్ అ కిల్లర్. మతము చంపేస్తూ ఉంటుంది. ఎందుకో తెలుసా? మతము ఎవరిని తయారు చేస్తుంది అంటే, మతము బద్ధకస్తును తయారు చేస్తుంది. కానీ చక్కటి నిర్వహణ ఎవరిని కోరుతుందంటే పనివారిని కోరుతుంది. పనివారిని కోరుతుంది. మతము బద్ధకస్తుంది. ఓ ఇలా ఉండండి బ్రదర్, పర్లేదు బ్రదర్, ఓకే బ్రదర్, నో ప్రాబ్లం బ్రదర్. కాదండి, నో ప్రాబ్లం కాదు, ఓకే కాదండి, మార్చబడాలి. హల్లెలూయా. రిలీజియన్ ఈజ్ అ కింగ్డమ్ కిల్లర్. మతము దేవుని యొక్క రాజ్యానికి గొప్ప విరుద్ధము ఏంటి అంటే మతము. యేసు ప్రభు ఎవరిని తిడతా ఉంటాడు ఎప్పుడంటే, ఆ యొక్క మత పెద్దలను, పరిసయ్యులను, వాళ్ళు మాత్రమే తిడతా ఉంటాడు. పాపులను ప్రేమిస్తూనే ఉంటాడు. హల్లెలూయా. నా ప్రియ సంగమా, ఏమని చెప్తా ఉంటాడు? మీరు ప్రవేశించేటువంటి వారిని కూడా మీరు ప్రవేశింపనీయరు అని చెప్తా ఉంటాడు మత పెద్దలకి. ఈరోజు నువ్వు మతంలో బ్రతుకుతున్నావా, లేకపోతే ఒక గొప్ప పనివాడుగా ఉండడానికి ఇష్టపడుతున్నావా? నువ్వు ఒకసారి ప్రశ్నించుకో. నిర్వహణ పనిని కోరుతుంది, మతము నిన్ను బద్ధకస్తులుగా చేస్తుంది. మనము ఈ యొక్క మతంలో ఉండేటువంటి మతస్థులు ఎలా ఆలోచిస్తారంటే, నాకు ఒక సూచిక క్రియ దయచేయండి, నాకు ఏదో ఒక సూచిక క్రియ దయచేయండి, అప్పుడు నేను పని చేస్తానండి అని చెప్పి మనం ఆలోచిస్తూ ఉంటాం. ఒక ఆయన ఇలాగే యేసుప్రభు దగ్గరికి వచ్చి ఒక సూచిక క్రియ దయచేయండి అన్నాడు. వెంటనే యేసుప్రభు ఏమని తిట్టాడో తెలుసా? మార్కు సువార్తలో మనకు కనబడతా, మత్తయి సువార్తలో కనబడుతుంది. మత్తయి సువార్త 16వ అధ్యాయము మొదటి 4 వచనాలు చూసినట్లయితే మనకి దాంట్లో కనబడతా ఉంటుంది. ఏమనంటే, వ్యభిచారమైనటువంటి చెడ్డతరమా అని చెప్పి పిలుస్తూ ఉంటాడు వాడిని. మీరు ఒక సూచిక క్రియ కోసమే ఎదురు చూస్తూ ఉంటారు. కొంతమంది ఎలా ఉంటారంటే, వారు ముందడిగేయాలంటే, దేవా ఈరోజు ఆకాశం ఎర్రగా అయిపోవాలి, అప్పుడు నేను పని చేస్తాను. దట్స్ హౌ వి ఆర్. దేవా ఇక్కడ ఉన్నటువంటి పువ్వు కింద పడాలి. నా ప్రియ సంగమా, ఎవరు చెప్తారో తెలుసా? బద్ధకస్తులు కారణాన్ని వెతకడానికే చెప్తారు. అది బద్ధకస్తులు ఏదో ఒక కారణము, ఈరోజు పువ్వు పడలేదు కదండి అందుకే నేను చేయట్లేదు. కాదండి బ్రదర్, నీకు బాగా బద్ధకం ఎక్కువైపోయింది బ్రదర్. సత్యం ఏంటంటే, అది 4 సంవత్సరాలు కష్టపడి అసలు నిర్వహణ అంటే ఏంటి అనేటువంటి ఒక డెఫినేషన్ రాశానండి. నిర్వహణ అనగా ఏంటి అనేటువంటి డెఫినేషన్ 4 years పట్టింది. ఈరోజు నేను మీకు అది ఫ్రీగా ఇస్తున్నాను. ఏంటదంటే, ఆశించిన విలువను ఉత్పత్తి చేసే ఉద్దేశముతో వనరులను లేక ఆస్తిని ప్రభావితంగా, సమర్థవంతంగా, సమయానుకూలంగా వినియోగించడమే నిర్వహణ అంటే. మళ్ళీ చెప్తున్నాను, ఐ నో ఇట్ స్కిప్, మళ్ళీ చెప్తాను, జాగ్రత్త వినండి.
ఆశించిన విలువలను ఉత్పత్తి చేసే ఉద్దేశముతో మన దగ్గర ఉన్నటువంటి వనరులను, ఆస్తిని సమర్థవంతంగా, సమయానుకూలంగా, ప్రభావితంగా వినియోగించడమే నిర్వహణ అంటే. ఇంగ్లీష్లో చెప్తాను ఇప్పుడు. ద ఎఫెక్టివ్, ఎఫిషియంట్ యూజ్ and a timely use of a property and resource for the purpose for which they were delegated with a view to produce the expected and added value. నా ప్రియ సంగమా, ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, దేవునికి ఉపయోగపడినటువంటి వారు ఈ యొక్క ప్రపంచంలో ఎవరైనా ఉన్నారంటే బద్ధకస్తులు. గాడ్ ఈజ్ యాక్చువల్లీ అప్సెట్ అట్ లేజీ పీపుల్. దేవుడు ఎవరిని చూసి కృంగిపోతున్నాడంటే బద్ధకస్తుల్ని. ఎందుకు పని వాళ్ళతో కనీసం మాట్లాడు. ఎందుకో తెలుసా, ఒకవేళ దేవుడు వారితో ఏమైనా మాట్లాడడానికి ప్రయత్నిస్తే వారే తిరిగి దేవుని పని చెప్తారు. లేదండి ఈరోజు నా వల్ల కాదు, ఇంకోళ్ళకి చెప్పండి అని. నా ప్రియ సంగమా, గాడ్ డజంట్ లైక్ లేజీ పీపుల్. గాడ్ వాంట్స్ వర్కర్స్. దేవుడికి పనివారు కావాలి. ఎవరు కావాలి? ఇప్పుడు మనము ప్రసంగంలోకి వెళ్దాం. ప్రసంగం యొక్క అంశం పేరేంటంటే ప్రార్థన మరియు నిర్వహణ. ప్రార్థన మరియు నిర్వహణ, మేనేజ్మెంట్ అండ్ ప్రేయర్. దాంట్లో మొట్టమొదటి స్టేట్మెంట్ ఏంటంటే, ప్రార్థనలో అడిగిన దానిని దేవుడు నీకు ఇవ్వడు. నువ్వు సరిచూసుకోగలిగిన దానిని మాత్రమే దేవుడు నీకు ఇస్తాడు. నువ్వు ఎంత ప్రార్థన చేసినా, దాని గురించి ఎంత వేదన పడినా దేవుడు నీకు ఇవ్వడు. నువ్వు దేనినైతే సరిచూసుకోగలవో దానిని ఖచ్చితంగా నువ్వు అడిగినా అడగకపోయినా ఇస్తాడు. ఎందుకో తెలుసా, మన దేవుడు అడిగిన దానికంటేను, ఊహించిన దానికంటేను ఎగ్జాక్ట్లీ. నా ప్రియ సంగమా, గాడ్ లవ్స్ గివింగ్. దేవునికి ఇవ్వటం అంటే ఇష్టం. కానీ ఎవరికి ఇస్తాడంటే సరిగ్గా నిర్వహించేటువంటి వాడికి, సరిగ్గా మేనేజ్ చేసేటువంటి వాడికి ఇస్తూ ఉంటాడు. నువ్వు అడుగుతూ ఉండొచ్చు, దేవా నాకు ఆ యొక్క ₹1,00,000 జీతం దయచేయి ప్రభువా, ఆ ₹1,00,000 జీతం దయచేయి అయినా అని చెప్పి నువ్వు ప్రార్థించవచ్చు. కానీ దేవుడు అడిగే ప్రశ్న ఏంటంటే, నీకు ఆల్రెడీ అప్పగించినటువంటి ఆ యొక్క ₹10,000 నువ్వేం చేస్తున్నావు అని అడుగుతున్నాడు. నెలాఖరికి వచ్చేసరికి ₹10,000 జీతంనే నువ్వు అప్పు చేసేస్తున్నావే, మళ్ళీ నెలాఖరికి వచ్చేసరికి నువ్వు 2-3 వేలు అప్పు చేసేస్తున్నావు కదా. నువ్వు అడగొచ్చు, అవును దేవా ₹1,00,000 ఉంటే అప్పు చేయను కదా. లేదు బ్రదర్, ప్రిన్సిపల్ అలా వర్కౌట్ అవ్వదు. ఎలా వర్కౌట్ అవుతుందో తెలుసా, నువ్వు 10,000లో 3,000 అప్పు చేస్తున్నట్లయితే 30% అప్పు చేస్తున్నావు. దేవుడు అదే నీకు ₹1,00,000 ఇచ్చాడంటే 30% కాదు కదా, ఈసారి 60% అప్పు చేస్తావు. అంటే నెలాఖరికి 60,000 అప్పు చేస్తావు. ఎందుకో తెలుసా, మళ్ళీ వచ్చే నెల ₹1,00,000 వస్తుంది కదా బ్రదర్, అప్పుడు నేను మీకు ఇచ్చేస్తానండి. అప్పు మీద అప్పు, అప్పు మీద అప్పు, అప్పు మీద అప్పు, అప్పులోనే బ్రతుకుతూ ఉంటావు. నా ప్రియ సంగమా, దేవునికి కావలసినటువంటిది సరైనటువంటి నిర్వాహకురాలు. గాడ్ వాంట్స్ అ గుడ్ మేనేజర్. నువ్వు ఆ యొక్క పెద్ద బంగ్లా గురించి ప్రార్థన చేస్తున్నావు కదా, దేవా నాకు మంచి ఇల్లు ఇచ్చే ప్రభువా, పెద్ద ఇల్లు ఇచ్చేనైనా అని చెప్పి నువ్వు ప్రార్థన చేస్తున్నావు కదా. దేవుడు ఎందుకు ఇవ్వట్లేదు తెలుసా, నువ్వు ఇప్పుడు ఉంటున్నావే ఆ యొక్క అద్దిల్లు, ఆ యొక్క అద్దిల్లినే నువ్వు సరిగ్గా చూసుకోవట్లేదు. నీ యొక్క అద్దింటినే నువ్వు సరిగ్గా చూసుకోకపోతే స్వంతింటిని ఎలా చూసుకుంటావు? ఒకసారి నేను 2 సంవత్సరాలు ఒక అద్దింట్లో ఉన్నానండి. ఆ యొక్క రిలయన్స్ పవర్ CEO అనమాట, మా హౌస్ ఓనరు. ఆయన ఒకరోజు నా దగ్గరికి వచ్చి ఇల్లు ఖాళీ చేసేసిన తర్వాత, స్వంత ఇంట్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఒకరోజు మా ఇంటికి వచ్చాడు. మా ఇంటికి వచ్చి ఆయన అడిగాడు, సార్ మీరు ఇంటిని ఎలా మెయింటైన్ చేశారండి అంత అద్భుతంగా అని అడుగుతున్నారు. ఏం సార్ ఏమైందంటే, లేదు సార్ నేను ఎంత ప్రయత్నించినా ఎంత తోమినా సరే మీరు మాకు ఇచ్చినప్పుడు నేలంతా అద్దంలా మెరిసిపోయేదండి, ఇప్పుడు మేము అలా మెయింటైన్ చేయలేకపోతున్నాం, ఎలా చేశారు సార్ అని అడుగుతున్నాడు. నా ప్రియ సంగమా, అద్దింట్లో ఉండేటప్పుడు అద్దింటిని నా స్వంతింటిగా చూసుకునేవాడిని. అందుకే దేవుడు నాకు ఒకటి కాదు అనేకమైనటువంటి గృహాలు ఇచ్చేశాడు. కొంతమంది అద్దెకి ఇవ్వటానికి భయపడతా ఉంటారు. ఒకప్పుడు అద్దింట్లో ఉండేవాడిని, ఇప్పుడు నేను ఇల్లును అద్దెకి ఇస్తున్నాను. నువ్వు దేవుడిని అడుగుతూ ఉంటావు, దేవా నాకు ఇంకా ఎక్కువ ఇవ్వని. దేవుడు ఇవ్వడు. ఎందుకు ఇవ్వడో తెలుసా, నువ్వు ఇచ్చిన దానినే నువ్వు ప్రాపర్గా మేనేజ్ చేయట్లేదు కదా, ఇచ్చిన దానినే నువ్వు సరిగ్గా చూసుకోవట్లేదు కదా. కొంతమంది పెళ్లి చేయి ప్రభువా నాకు మంచి భార్య దొరికేలా ప్రార్థన చేస్తున్నాను, మంచి భార్య. నాయనా దేవుడు అడుగుతున్నాడు, నువ్వు నీ శరీరాన్నే చూసుకోలేకపోతున్నావు, ఇంకో శరీరాన్ని ఏం చూసుకుంటావు? ఎందుకు భార్య దొరకట్లేదంటే అందుకే, నువ్వు నిన్నే సరిగ్గా చూసుకోలేకపోతున్నావు. నీకు ఇంకొక భార్యని ఇస్తే నువ్వేమైనా ఉంటావా?
నా ప్రియ సంగమా, దేవుడు ఒక్కొక్కసారి ఎందుకు ఆశీర్వదించాడు తెలుసా? నిన్ను, ఆ యొక్క వనరుని, ఇద్దరిని కాపాడుతున్నాడు. ఎందుకంటే ఒకవేళ నువ్వు అడిగింది కానీ నీకు ఇచ్చినట్లయితే అది నీకు ఆశీర్వాదంగా ఉండదు. ఆ యొక్క ఆశీర్వాదం నీకు గొప్ప భారంగా ఉండి అది శాపంగా మార్చబడుతుంది. నా ప్రియ సంగమా, ఒకవేళ నువ్వు కోరుతున్నది, నువ్వు ప్రార్థిస్తున్నది దేవుడు కానీ ఇప్పుడే ఇచ్చినట్లయితే అది నీకు గొప్ప భారంగా మార్చబడుతుంది. దేవుడు నిన్ను ప్రశ్నిస్తున్నాడు, నువ్వు ఈరోజు నీకు అప్పగించినటువంటి దానిని నువ్వు ఎలాగా నిర్వహిస్తున్నావు? కొంతమంది, దేవా నాకు స్వంత వ్యాపారం కావాలని చెప్పి ప్రార్థిస్తూ ఉంటారు. నాకు స్వంత వ్యాపారం కావాలి, నాకు మంచి వ్యాపారం కావాలని చెప్పి ప్రార్థిస్తూ ఉంటారు. కానీ దేవుడు దాన్ని ఇవ్వడు. ఎందుకో తెలుసా? నువ్వు పనిచేస్తున్నటువంటి వ్యాపారంలో, నువ్వు ఆల్రెడీ పనిచేస్తున్నటువంటి కంపెనీలో నువ్వు అది నీ స్వంత కంపెనీలాగా చూసుకుంటే అప్పుడే నీకు దేవుడు ఒక స్వంత వ్యాపారాన్ని దయచేస్తాడు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఇట్ ఈస్ రియలీ ఇంపార్టెంట్. నువ్వు ఇతరులది సరిగ్గా చూసుకుంటే అప్పుడు దేవుడు నీకంటూ ఒక స్వంతది ఇస్తాడు, లేకపోతే ఇవ్వడు. రెండవ స్టేట్మెంట్ ఏంటంటే, దేవుడు ఒక ఆర్థికవేత్త. ఎవరండి దేవుడు? పాస్టర్ గారు, ఏంటండి దేవుడు స్వస్థకర్త, దేవుడు గొప్పవాడు, దేవుడు అద్భుత కార్యాలు చేసేవాడు, దేవుడు పరిశుద్ధుడని విన్నాం, కానీ దేవుడు ఆర్థికవేత్త ఏంటండి? ఎస్, గాడ్ ఈజ్ ఎన్ ఎకానమిస్ట్. ఓహో, ఎకానమిస్ట్ అంటే ఏంటో చెప్పాలి ఇప్పుడు. ఓకే, క్షమించండి. ఆర్థికవేత్త అంటే అతి తక్కువ దాని నుండి అతి ఎక్కువగా సృష్టించడమే ఆర్థికవేత్త చేసేటువంటి పని. అండ్ ఎకానమిస్ట్ ప్రొడ్యూసెస్ ద మ్యాక్సిమం అవుట్ ఆఫ్ ద మినిమం. అతి తక్కువ నుండి అతి ఎక్కువగా సృష్టించేవాడు. దేవుడు ఎలా అయ్యాడండి అంటే, శూన్యము నుండి సమస్తమును. హల్లెలూయా. దేవుడు మానవులను ఎంతమంది తయారు చేశాడండి? మానవుడిని ఒక్కడనే. ఇప్పుడు ప్రస్తుతానికి భూమి మీద ఎంతమంది ఉన్నారండి? 700 కోట్ల మంది మినిమం. మరి ఆయన ఆర్థికవేత్త కాదా? హీ ఈజ్. గాడ్ ఈజ్ ఎన్ ఎకానమిస్ట్. దేవుడు ఎప్పుడు కూడా అతి తక్కువ నుండి అతి ఎక్కువగా ఉత్పత్తి చేసేవాడు. నా ప్రియ సంగమా, ఈ యొక్క బిల్డింగ్లో కూర్చున్నటువంటి వారిలో ప్రాబబ్లీ ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వచ్చింది ఎకానమిస్ట్ అంటే ఏంటి. కానీ మీకు ఒక విషయం తెలుసా? దేవుని యొక్క రాజ్యము అలాగే ఇప్పుడు పనిచేస్తూ ఉంటుంది. ఒకరోజు ఒక స్త్రీ ఇలాగే నా వర్తమానం అయిపోయిన తర్వాత వెయిట్ చేస్తుంది అక్కడ. నేను నా యొక్క బ్యాగ్ తీసుకొని సర్దుకుంటున్నాను. ఆమె గమనిస్తుంది, వెయిట్ చేస్తుంది, డోర్ దగ్గర ఉంది, గమనిస్తుంది, వెయిట్ చేస్తుంది. ఈవిడేంటి నా కోసం వెయిట్ చేస్తుంది అని చెప్పి ఇంకా నేను వెళ్తుంటే ఆమె ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు అంది. ప్రైజ్ లార్డ్ అమ్మా చెప్పండి అని. ఆమె ఒక విధవరాలన్నమాట. పాస్టర్ గారు ఈరోజు వాక్యం నాకు చాలా బాగా అర్థమైందండి అంది. ఓ ప్రైజ్ గాడ్, వెరీ గుడ్ అన్నాను. పాస్టర్ గారు, ముందంతా కూడా నా దగ్గర ఏముందని చెప్పి నేను, నాకు ఏమీ లేదని చెప్పి నేను ఆలోచించేదాన్ని. కానీ ఈరోజు వర్తమానం విన్న తర్వాత నాకు ఒకటి అర్థమైంది అంది. ఏంటమ్మా అంటే, నా దగ్గర కూడా ఒకటి ఉందండి అంది. అవునమ్మా, వెరీ గుడ్, ఏముందేంటి నీ దగ్గర అన్నాను. నా దగ్గర పొయ్యి ఉందండి అంది. ఏమా పొయ్యి ఉందా అన్నాను. అవునండి పొయ్యి ఉంది అంది. అదేంటి, దాన్ని ఎక్కువ ఉపయోగించట్లేదండి నేను అంది. అవునా, ఏం చేస్తున్నావమ్మా అన్న. 3 పూటలు వంటకి తప్పితే ఇంకా అసలు ఉపయోగించట్లేదండి దాన్ని అంది. మరి ఇంక దేనికి వాడగలవమ్మా దాన్ని అన్నాను. నాకు కేక్స్ చేయడం వచ్చండి అంది. ఏం వచ్చమ్మా అన్నాను. కేక్స్ చేయడం వచ్చంది. పాత్రలో కేక్స్ చేసేస్తాను ఇలాగే చెప్పింది అన్నమాట ఆమె. పాత్రలో కేక్స్ చేసేస్తానండి అంది. అవునమ్మా, వెరీ గుడ్, చేసుకొచ్చేసే అయితే అన్న. సరే, మరుసటి ఆదివారం వచ్చింది. పాటలు జరుగుతున్నప్పుడు మంచి పాటలు నడిపిస్తూ ఉన్నాను. ఆ పెద్ద బుట్ట తీసుకొచ్చింది, పెద్ద బుట్ట, మంచి ప్యాకేజ్డ్ బుట్ట అనమాట. 5 స్టార్ హోటల్లో ఎలా ప్యాకేజ్ చేస్తారో అలాగ ప్యాకేజ్ చేసుకొని నీట్గా బుట్ట తీసుకొని వచ్చింది. నేను పాటలు పాడుతుంటే ఆ బుట్టను చూస్తున్నాను. అమ్మ, ఏం బుట్ట తెచ్చిందిరా నాయన. తర్వాత వాక్యం చెప్తున్నా సరే బుట్టను చూస్తాను మధ్య మధ్యలో. బుట్ట ఏంటి బుట్ట గోల. సరే, అంతా అయిపోయింది, ఆరాధన అంతా అయిపోయింది, అందరూ వెళ్ళిపోయారు. మళ్ళీ వెయిట్ చేస్తుంది. ఈసారి ఆమె నా దగ్గరికి వచ్చింది. నేను బ్యాగ్ చదువుకుంటుంటే ఆమె నా దగ్గరికి వచ్చింది. పాస్టర్ గారు మీకోసం చేశానండి అంది. ఏంటమ్మా ఇది అన్నాను. కేక్ అండి అంది. అవునా, ఓ వావ్ అని చెప్పి నా ఎక్సైట్మెంట్ తట్టుకోలేక ఓపెన్ చేశాను. వెంటనే ఓపెన్ చేసి చూస్తే లోపల చాక్లెట్ కేక్ ఉంది. చాలా బాగా కనబడుతుంది బా అని చెప్పి వెంటనే పక్కన చెక్క కత్తి కూడా తీసుకుని వచ్చింది, ఆ వుడెన్ నైఫ్. దాన్ని తీసుకొని కోసి ఆ పీస్ నోట్లో పెట్టుకోగానే పరలోకానికి వెళ్ళిపోయాను అనిపించింది.
ఎక్సలెంట్, ఎక్సలెంట్. దట్ వాజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ చాక్లెట్ కేక్స్ దట్ ఐ హ్యాడ్. మంది నచ్చింది పాస్టర్ గారు, బా సూపర్ అమ్మా అన్నాను. అప్పుడు అంది, పాస్టర్ గారు ఏమైనా ఆర్డర్స్ ఉంటే చెప్పండి అంది. అమ్మా నెక్స్ట్ వీక్ పెద్దల మీటింగ్ ఉంది, మన చర్చ అయిపోయిన తర్వాత 2 కేజీలు తీసుకొచ్చి అన్నాను. పాస్టర్ గారు కేజీ 500 అంది. సూపర్ డన్ అన్నాను. ఈరోజు ఆమె హైదరాబాద్లో ఒక బేకరీ నడుపుతుంది. ఏమీ లేదు అనేటువంటి ఆలోచన నుండి నా దగ్గర ఏదో ఉంది అనేటువంటి ఆలోచన ఆమె జీవితాన్ని మార్చేసింది. ఒక అడుక్కునేటువంటి స్థితి నుండి ఇచ్చేటువంటి స్థితికి మార్చబడింది. నా ప్రియ సంగమా, టు ఎకానమైజ్ మీన్స్ టు గెట్ ద మ్యాక్సిమం అవుట్ ఆఫ్ ఎవ్రీథింగ్. ప్రతిదాని నుండి ఉదాహరణకి ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ యొక్క బట్టలు, ఈ యొక్క దుస్తులు 4-5 సంవత్సరాలు అయింది ఇది కొని. 4-5 సంవత్సరాల నుండి వేసుకుంటున్నాను. వేరే బట్టలు కొనుక్కోలేక కాదు, దీని యొక్క లైఫ్ మ్యాక్సిమైజ్ చేయడానికి. అనేక మంది యవనస్తులు ఉంటారు, నెల వాడిన తర్వాత వాడలేరు ఇంకా బట్టలు. అందుకే దేవుడు నీకు కొత్త బట్టలు ఇవ్వడు. నాకు పెట్టుకోవడానికి బట్టలు పెట్టుకోవడానికి ఇంట్లో ప్లేస్ లేదు. ఇప్పుడు ఇచ్చేస్తా ఉంటాను. మొన్న దగ్గర ఒక 2 కార్ల నిండా బట్టలు ఇచ్చేసాను పని వాళ్ళకి. 2 కార్ల నిండా బట్టలు. ఇంకా సరిపోవట్లేదు ప్లేస్ పెట్టుకోవడానికి. కాపాడేవాడికి దేవుడు ఆశీర్వదిస్తాడు. హల్లెలూయ. అభివృద్ధి పరిచిన వాడికే దేవుడు ఆశీర్వదిస్తాడు. చక్కగా నిర్వహించేటువంటి వాడినే దేవుడు ఆశీర్వదిస్తాడు. చెడగొట్టేవాడిని ఆశీర్వదించుడు, జీవితాన్ని పాడు చేసేవాడిని ఆశీర్వదించుడు. నా ప్రియ సంగమా, నీ యొక్క ప్రార్థన ఎప్పుడు నీ యొక్క ప్రార్థన జవాబు ఇవ్వబడుతుందంటే నీ యొక్క నిర్వహణ యొక్క సామర్థ్యత బట్టి, నీ నిర్వహణ యొక్క సామర్థ్యతను బట్టే నీ ప్రార్థనకి జవాబు నువ్వు పొందుతావు. నీ యొక్క నిర్వహణ యొక్క సామర్థ్యతను బట్టి. యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్, ఈ స్టేట్మెంట్ చెప్తే చాలామంది ఆశ్చర్యపోతూ ఉంటారు. మనీ ఈజ్ వెరీ ఈజీ టు గెట్. డబ్బు రావటం చాలా సులభం. ఎందుకో తెలుసా? దేవుడు ప్రతిదీ కూడా ఈ యొక్క భూమిలో ఎలా సృష్టించాడంటే ఆకర్షింపబడ్డానికి సృష్టించాడు. డబ్బు నీకు ఆకర్షింపబడట్లేదంటే నువ్వు ఏదో తప్పు చేస్తున్నావు. డబ్బు నీ నుండి వెళ్ళిపోతుందంటే నువ్వు ఏదో తప్పు చేస్తున్నావు. ఆ తప్పు ఏంటో ఒకసారి గమనించు, సరి చేసుకో. డబ్బు గురించి వచ్చాం కాబట్టి మీకు ఒక మంచి అంశం నేర్పించి ఈ యొక్క వర్తమానాన్ని నేను ముగిస్తాను. అదేంటంటే దశమ భాగం. అందరూ చెప్పండి, దశమ భాగం ఏం నేర్పిస్తుందండి? ఏమంటే దశమ భాగం అంటే దేవునికి ఇవ్వడం కాదు. యాక్చువల్గా మీరు అది గమనించాలి. దేవుడు ఎప్పుడైనా ఒక సృష్టిని తయారు చేసినప్పుడు, సృష్టించినప్పుడు దానికి కావలసినవన్నీ ఇచ్చేస్తాడు. మరలా దాని నుండి దేవుడు తిరిగి ఏమి ఆశించడు. కానీ దాంట్లో పెట్టిన ప్రక్రియ దాని మంచికే. ఉదాహరణకి ఒక మొక్కను తీసుకుందాం, చక్కటి మొక్క. ఆ మొక్క ఏం చేస్తుందండి? కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకొని ఆక్సిజన్ని వదులుతుంది కదా. కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకుంటుంది, ఆక్సిజన్ వదులుతుంది. ఒకవేళ ఆ మొక్క అమ్మో నేను ఈరోజు ఆక్సిజన్ వదలను అని చెప్పి కార్బన్ డైఆక్సైడ్ బాగా పీల్చుకొని ఆక్సిజన్ వదలకపోతే ఆ మొక్క బ్రతుకుతుందా? చచ్చిపోద్ది. మనం కూడా అంతే కదా. అమ్మో నేను కార్బన్ డైఆక్సైడ్ గాలి వదిలేస్తున్నాను బాబా, నా వల్ల కాదు, నేను గాలి వదలకూడదు. అసలు కొంతమంది ఉంటారులేండి అలాగా, అసలు గాలి వదలకూడదు, నా నుండి ఏమీ వెళ్ళకూడదు. బతుకుతారండి వాళ్ళు? బ్రతకరు. ఇవ్వటము ఎందుకు దేవుడు పెట్టాడంటే ఈ యొక్క దశమ భాగము వలన మనకి 6 పాయింట్లు దేవుడు నేర్పిస్తున్నాడు. దశమ భాగం వలన దేవుడు 6 పాయింట్లు నేర్పిస్తున్నాడు. మొట్టమొదటి పాయింట్ ఏంటంటే అకౌంటబిలిటీ, జవాబుదారీతనము. మొట్టమొదటిది జవాబుదారీతనము. నీకు ఎవరైతే ఆ యొక్క పని అప్పచెప్పారో వారికి నువ్వు జవాబుదారీతనము వహిస్తున్నావా లేదా? ఆర్ యు అకౌంటబుల్ టు ద పర్సన్ హూ హ్యాస్ గివెన్ యూ దట్ వర్క్ అనేటువంటిది మొట్టమొదటిగా నేర్పిస్తున్నాడు.
దీనికి రిలేటెడ్ స్టోరీ నేను దీనికి తర్వాత చెప్తాను, కానీ ఈ 6 పాయింట్ ఫస్ట్ మీరు మనసులో పెట్టుకోండి. అప్పుడు నేను చెప్తున్నటువంటి కథని మీరు రిలేట్ చేసుకోవచ్చు. రెండవది క్రమశిక్షణ నేర్పిస్తున్నాడు. రెండవది దశమ భాగం ద్వారా దేవుడు క్రమశిక్షణను నేర్పిస్తున్నాడు. అంటే డిసిప్లిన్. ఆర్ యు డిసిప్లిన్ ఇనఫ్ టు పుట్ అవే ద 10%? ఆ యొక్క 10వ భాగము పెట్టడానికి, దేవునికి ప్రక్కకి పెట్టడానికి నువ్వు క్రమశిక్షణ కలిగి ఉన్నావా? మూడవది ఏం నేర్పిస్తున్నాడంటే నిజాయితీ నేర్పిస్తున్నాడు. మూడవది నిజాయితీ. దాని అర్థం ఏంటంటే అది 10వ భాగమా, 5వ భాగమా, 20వ భాగమా ఎవరికి తెలియదండి, నీకు మాత్రమే తెలుసు. నువ్వు ఆ యొక్క నిజాయితీ మెయింటైన్ చేస్తున్నావా దేవుని దగ్గర? నాలుగవది ఏంటంటే డిలిజెన్స్, శ్రద్ధ. నువ్వు ఆ యొక్క 10% క్రమము తప్పకుండా శ్రద్ధగా ప్రతి నెల ఇస్తున్నావా? ప్రతి నెల క్రమము తప్పకుండా ప్రతి నెల నువ్వు శ్రద్ధగా ఇస్తున్నావా? ఐదవది ఏం నేర్పిస్తున్నాడు దశమ భాగం ద్వారా అంటే విశ్వసనీయత, ఫెయిత్ఫుల్నెస్, విశ్వసనీయత నేర్పిస్తున్నాడు. ఈ యొక్క విశ్వసనీయత అనగా ఏంటంటే నువ్వు దేవునికి ఇవ్వటంలో నువ్వు విశ్వసనీయత చూపిస్తున్నావా? అంటే కష్టం ఉన్నప్పుడు ఆపేసి అంత సౌకర్యంగా ఉన్నప్పుడే ఇస్తున్నావా? లేకపోతే క్రమము తప్పకుండా దేవునికి, దేవా నువ్వు నా జీవితంలో చేసినటువంటి మేలు బట్టి వందనాలయ్యా అని చెప్పి విశ్వసనీయత నువ్వు ఎటువంటి పరిస్థితులైనా చూపిస్తున్నావా? ఆరవది ఏం నేర్పిస్తున్నాడు అంటే దశమ భాగం ద్వారా నమ్మకము, ట్రస్ట్ వర్దినెస్, నమ్మకత్వము. అనగా నీకు దేవుడు ఎదిగింప చేస్తున్న కొద్దీ నువ్వు దేవునికి అదే నమ్మకత్వము కలిగి ఉన్నావా? అదే నమ్మకత్వం కలిగి ఉన్నా. ఇప్పుడు బాగా ఆశీర్వదించేశాడండి దేవుడు, ఇంక నేనేమి దేవునికి ఏమైనా అవసరం లేదు. నాకు బాగలేనప్పుడు అండి దేవుడు, ఇప్పుడు అంత బాగుంది, ఇప్పుడు అవసరం లేదు. నా ప్రియ సంగమా, ఇప్పుడు యాక్చువల్గా ఈ 6 పాయింట్లు ఇచ్చాను కదా, ఈ 6 పాయింట్లు కూడా దీస్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ అ గుడ్ మేనేజర్. చక్కటి నిర్వాహకుని యొక్క గుణగణాలు ఈ 6 పాయింట్లు. ఈ 6 పాయింట్లు నేను ఎక్కడి నుంచి నేర్చుకున్నానంటే, మనకి ఒక గొప్ప ఎగ్జాంపుల్గా నిలబడినటువంటి యేసు ప్రభు ఒక చక్కటి నిర్వాహకుడు, ఆయన దగ్గర నుండి నేర్చుకున్నాను. మార్కు సువార్త 6వ అధ్యాయము 39 నుండి 43 వచనాలు చూచి మనము ఈ యొక్క వర్తమానము ముగిస్తాం. మార్కు సువార్త 6వ అధ్యాయము 39 నుండి 43 వచనాలు. ప్యాడ్స్, కీస్ ఎవరైనా సరే, కీస్. అప్పుడు ఆయన పచ్చిక మీద అందరూ పంక్తులుగా కూర్చుండవలెనని వారికి ఆజ్ఞాపింపగా అనేటువంటి మాట చూస్తున్నాం. అంటే ఈ యొక్క సన్నివేశం కూర్చొని బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఇస్తాను మీకు. యేసు ప్రభు ఆ యొక్క కొండ మీద ప్రసంగం చేస్తూ ఉన్నారు. 5,000 మంది పురుషులు వచ్చారని చెప్పి అక్కడ వాక్యంలో రికార్డ్ చేయబడింది. 5,000 మంది పురుషులు, స్త్రీలు, పిల్లల గురించి తెలియదు, కానీ 5,000 మంది పురుషులుగానే చూసుకుందాం ప్రస్తుతానికి. వాళ్ళందరూ కూర్చుని ఉన్నారు, వింటున్నారు వాక్యం వినేసిన తర్వాత 3 రోజులు అయిపోయిన తర్వాత యేసు ప్రభు అంటున్నాడు, మీరందరూ ఇప్పుడు సమూహంగా ఉన్నారు కదా, మీరందరూ ఇప్పుడు గుంపులుగా పంక్తులుగా, ఎలాగంటే వారు 100 మంది చొప్పునను 50 మంది చొప్పునను పంక్తులు తీరి కూర్చుండ్రి. అంటే వారు 100 మంది 100 మందిగా 50 మందిగా గుంపులుగా కూర్చున్నారు. ఇదంతా దేనికోసం చేస్తున్నాడు? అప్పటి వరకు వాక్యం విన్నారు, ఇప్పుడు వాక్యం విన్నటువంటి వారికి ఆకలేస్తుంది ఏమో అని ఆ యొక్క ఆహారం పంచడానికి కూర్చోబెడుతున్నాడు. ఇదంతా దాంట్లో మనకి ఏం కనబడుతుందంటే 2 విషయాలు కనబడుతున్నాయి. మొట్టమొదటిది ఆయన పరిపాలించే విధానము, రెండవది ఆయన నిర్వహణ, ఆయన యొక్క మేనేజ్మెంట్. అంటే గుంపులుగా ఉంటే ఈజీ సప్లై చేయడానికి, సమూహముగా ఉంటే కష్టం. నా ప్రియ సంగమా, యేసుక్రీస్తు యొక్క ఆలోచనని ఒకసారి అబ్జర్వ్ చేయండి. 41 వచనం చూద్దాం. అంతటా ఆయన 5 రొట్టెలను 2 చేపలను పట్టుకొని, ఏంటండి ఆ 5 రొట్టెలు 2 చేపలు ఏంటండి? వనరులు. ఏంటయ్యా? వనరులు. 5,000 మంది ఉన్నారు అక్కడ. ఈయన దగ్గర ఉంది ఎంతండి? 5 రొట్టెలు. కానీ చూడండి, ఆయనకి అప్పగించినటువంటి వనరులతో, అంటే దిస్ ఇస్ అ టెస్టింగ్ టైం ఫర్ జీసస్. యేసుక్రీస్తును పరీక్షించేటువంటి సమయం ఇదే. ఆయనకి అప్పగించినటువంటి ఆ యొక్క వనరులు పట్టుకొని ఏమని రాయబడిందంటే, ఆకాశము వైపు కనులెత్తి ఆశీర్వదించి, అంటే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు తండ్రికి.
ఎవరైతే ఆయనకి ఆ వనరులు ఇచ్చాడో ఆయనకి తిరిగి చెప్తున్నాడు, దేవా తండ్రి ఈ ఒక వనరులు ఇచ్చావు కదా ప్రభువా, దాన్ని బట్టి నీకు వందనాలని చెప్తున్నాడు. జవాబుదారీతనం. దేవునికి కృతజ్ఞతలు చెప్తున్నాడు. ఆ రొట్టెలు విరిచి వారికి వడ్డించుటకు తన శిష్యులకి ఇచ్చి ఆ 2 చేపలను అందరికీ పంచి, ఆ 2 చేపలను 5 రొట్టెలను అందరికీ పంచి. ఏమంటే మీకు ఒక విషయం తెలుసా, ఇక్కడ యేసు ప్రభువుకి తెలుసు ఖచ్చితంగా దేవుడు అద్భుత కార్యం చేస్తున్నాడని. కానీ ఆ యొక్క అద్భుత కార్యం జరుగుతుంది అని తెలిసినా ఆయన ఆ యొక్క లైమ్ లైట్ని తనతో మాత్రమే పరిమితం అవ్వకుండా తన యొక్క శిష్యులకు కూడా ఇచ్చాడు. అందుకే తన యొక్క శిష్యులు కూడా రప్పించాడు, రండి రండి మీరు కూడా పంచండి అన్నాడు. అదే మనమైతే దేవుడు అద్భుతం చేస్తాడు, ఇప్పుడు నేను ఒక్కడే ఉండాలి, అందరూ సైడ్ అయిపోండి అమ్మా, సైడ్ అయిపోండి. sharing the limelight, sharing the spotlight, sharing the responsibility as well. నా ప్రియ సంగమా గమనించండి, ఇది వారందరూ తిని తృప్తి పొందిన తర్వాత, ఏమండి అక్కడ కూడా మనకు ఒక మాట అర్థమవుతుంది. వారందరూ తిని ఉట్టి తిని తృప్తి పొందిన తర్వాత అంటే ఏంటో తెలుసండి, అక్కడ మనకు కనబడుతుంది 2, విశ్వసనీయత, నమ్మకం. ఏంటంటే ఈయన చక్కటి ఆహారం పెడతారా అనేటువంటి నమ్మకం, ఈయన దగ్గరికి వస్తే మన సమస్యలు తీర్చబడతాయి అనేటువంటి విశ్వసనీయత ఆయన ప్రతిసారి ప్రదర్శిస్తున్నాడు, ప్రతి సమయంలో ప్రదర్శిస్తున్నాడు. వాళ్ళందరూ చూస్తున్నారు, 5 రొట్టెలు 2 చేపలు ఎలా సరిపోయాయి. చక్కటి నిర్వాహకుడు ఉంటే కొరత ఆశీర్వాదంగా మార్చబడుతుంది. హల్లెలూయా. చక్కటి నిర్వాహకుడు ఉంటే లేమితనము కింద మార్చబడుతుంది. హల్లెలూయా. చక్కటి నిర్వాహకుడు ఉంటే కొద్దిగా ఉండేది అధికమైపోతుంది. నా ప్రియ సంగమా, వారందరూ తిని తృప్తి పొందిన తర్వాత మిగిలిన చేపలను రొట్టె ముక్కలను 12 గంపలు ఎత్తిరి. ఇక్కడ మనం ఇంకోటి కూడా గమనించాలండి, ఆహారం మిగిలిన దాన్ని పడేలే. యేసుప్రభు అన్నాడు, రే మీరందరూ గంపలు పట్టుకొని ఎత్తండి అన్నాడు. ఎందుకయ్యా? ఎందుకో తెలుసా, అది మీకు వేస్ట్, మీకది చెత్త. దేవుని దృష్టిలో ఆ చెత్త మరలా వనరుల కింద మార్చబడుతుంది. గాడ్ యూజెస్ ద వేస్ట్ టు మేక్ రీసోర్సెస్ అగైన్ ఫ్రమ్ దట్ వేస్ట్ విచ్ యూ థింక్. నీ దృష్టిలో అది చెత్త, కానీ దేవుని దృష్టిలో అది అమూల్యము. నీ దృష్టిలో అది విలువ లేనటువంటిది, కానీ దేవుని దృష్టిలో అది గొప్ప విలువ కలిగినటువంటిది. నా ప్రియ సంగమా, ఈరోజు నువ్వు ఏ ఆలోచనలో నువ్వు ప్రయాణం చేస్తున్నావు, నువ్వు ఏ మార్గములో ప్రయాణం చేస్తున్నావు? నా దగ్గర ఏమీ లేదు నన్ను దేవుడు ఆశీర్వదించలేదు. దేవా నన్ను ఎప్పుడు ఆశీర్వదిస్తావు? ఎన్నో సంవత్సరాల నుండి సంఘానికి వస్తున్నాను, అందరిని ఆశీర్వదిస్తున్నావు, నాకేం ఇవ్వలేదే అని చెప్పి నువ్వు అనుకుంటున్నావేమో. దేవుడు అంటున్నాడు, లేదు బిడ్డ, నీకు కావలసినవన్నీ నీకు ఇచ్చాను, నువ్వు గమనించట్లేదంతే. నీ దగ్గర ఏదైతే ఉందో దానిని నువ్వు గమనించట్లేదు. ఒకసారి గమనించు నీ జీవితంలో ఏముందో. రెండవది, ఏమీ లేదని అనుకోవద్దు. దేవుడు నీకు ఆల్రెడీ ఇచ్చిన దానిని ఆ ఇచ్చినటువంటి వాడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. కృతజ్ఞత కలిగి ఉండు. దేవా నీవు నాకు మంచి ఊపిరి పీల్చుకునేటువంటి ఈ యొక్క జీవితాన్ని ఇచ్చావయ్యా. దేవా నువ్వు నాకు చక్కటి వాతావరణం దయచేసావు నాయనా అని, దేవా ఈ యొక్క స్వేచ్ఛగా బ్రతకడానికి ఈ యొక్క భూమిని దయచేసావు ప్రభువా అని నీవు దేవునికి కృతజ్ఞత కలిగి ఉండు. అప్పుడు నీ జీవితంలో ఏమి ఉందో దేవుడు నీకు కనువిప్పు దయచేస్తాడు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఏమనంటే, నీవు యేసు ప్రభు వలె
చక్కటి నిర్వాహకుడిగా ఉంటావా? లేకపోతే ఆ యొక్క దుష్టుడు నీ యొక్క హృదయములో కల్పించేటువంటి ఆలోచనలు బట్టి నువ్వు జీవిస్తావా? ఈరోజు దేవుడు నిన్ను ప్రశ్నిస్తున్నాడు. నీ హృదయంలో నువ్వు ఎట్టి రీతిగా ఆలోచిస్తున్నావు? హౌ ఆర్ యు థింకింగ్ ఇన్ యువర్ మైండ్? ఎట్టి రీతిగా ఆలోచిస్తున్నావు? నా దగ్గర ఏమీ లేదండి, నా వల్ల ఏం ప్రయోజనం అండి అని నువ్వు ఆలోచిస్తున్నావా? లేకపోతే దేవా, నేను సమస్తమును కలిగి ఉన్నాను, నువ్వు నాకు సమస్తమును దయచేసావు, ఇంకా అధికంగా చేసేటువంటి వాడవు నీవు, నేను ఏమైతే కలిగి ఉన్నానో నువ్వు అది గుర్తు చేయి అని చెప్పి నువ్వు యేసు ప్రభువుని, దేవుణ్ణి అడుగుతున్నావా? గుర్తుపెట్టుకో, నీకు కావాల్సిందంతా దేవుడు ఆల్రెడీ అనుగ్రహించాడు. దేవుడు దేనికోసం వేచి ఉంటున్నాడంటే నువ్వు ఒక చక్క నిర్వాహకుడిగా మార్చివేయబడ్డానికే. గాడ్ ఈజ్ వెయిటింగ్ ఫర్ యూ. గాడ్ వాంట్స్ యూ టు టర్న్ ఇంటూ అ గుడ్ మేనేజర్. ఒక చక్కటి నిర్వాహకుడి కొరకు దేవుడు వేచి ఉంటున్నాడు. గుర్తుపెట్టుకోండి, ఆదాము ఉంటేనే ఏదేను ఒక వనమైంది. యేసు ప్రభు ఉంటే 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి సరిపోయింది. నువ్వు అనుకుంటున్నటువంటి కొరత ఒక ఆశీర్వాదం కింద మార్చబడుతుంది. కళ్ళు మూసుకుందాం, ఒక 2 నిమిషాలు తీసుకుందాం, దేవునితో మాట్లాడదాము. యేసయ్యా, నువ్వు నా జీవితంలో ప్రభువా పెట్టింది నేను కొరత అనుకున్నాను, కానీ అది ఆశీర్వాదానికి నా మార్గమని నేను ఈరోజు గ్రహించాను. దేవా, మార్చబడాల్సింది నా యొక్క పరిస్థితులు కాదయ్యా, మార్చబడాల్సింది నా యొక్క ఆలోచన విధానము, మార్చబడాల్సింది నా యొక్క ఆలోచన విధానమయ్యా. దేవా, నేను ఆలోచించేటువంటి తీరయ్యా. దేవా, ఆ యొక్క విధవరాళ్ళునైనా, ఆ యొక్క విధవరాలు ప్రభువా తన ఇంట్లో ఏముందో గ్రహించింది. ఆ యొక్క పొయ్యిని ఎట్టి రీతిగా వాడచ్చో అర్థం చేసుకుంది, దాన్ని వాడింది. ఈరోజు ఒక గొప్ప ప్రయోజకురాలుగా మార్చివేయబడింది. తీసుకునేటువంటి పరిస్థితి నుండి ఇచ్చే పరిస్థితికి వెళ్ళింది. యేసురాజా, ఈ సాయంకాలం వేళ ప్రభువా నీవు నాతో మాట్లాడుమయ్యా. దేవా, నాకు కనువిప్పుని దయచేయు ప్రభువా. మేక్ ఇట్ యువర్ ప్రేయర్ టు నైట్, లెట్ ఇట్ బి యువర్ ప్రేయర్ టు నైట్. ఈ రాత్రి వేళ అది నీ ప్రార్థనగా మార్చివేయబడాలి. దేవా, నీవు నా దగ్గర పెట్టింది అది నాకు ఆశీర్వాదంగా నేను చూడడానికి దాన్ని సహాయం చేయు. స్టార్ట్ టాకింగ్ టు గాడ్. దేవునితో మాట్లాడడం ప్రారంభించు. దేవుని చేతిలో ఏం పెట్టాడు ఒకసారి గమనించు. దేవుని యొక్క జీవితంలో ఏం పెట్టాడో ఒకసారి ఆలోచించు. దేవుడు నీకు ఆశీర్వాదంగా ఉండడానికి మాత్రమే పెట్టాడు, కానీ నీకు శాపంగా ఉండడానికి పెట్టలే. ఒకవేళ నువ్వు కంప్లైంట్ చేస్తున్నావేమో, దేవా నన్ను ఈ యొక్క కుటుంబంలో ఎందుకు పుట్టించావు, నాకు ఈ యొక్క ప్రాంతంలో ఎందుకు పుట్టించావని. స్టాప్ కంప్లైనింగ్, స్టార్ట్ గివింగ్ థ్యాంక్స్ టు గాడ్. దేవా, నువ్వు నన్ను ఈ ప్రాంతంలో పెట్టినందుకు వందనాలు, నువ్వు నాకు ఈ యొక్క కుటుంబం దయచేసినందుకు వందనాలు, ఈ స్నేహితులను ఇచ్చినందుకు వందనాలు ప్రభువా. దట్ ఈస్ వెన్ యూ విల్ స్టార్ట్ రియలైజింగ్ ద గ్లాడ్నెస్ ఆఫ్ గాడ్. అప్పుడే దేవుని యొక్క మంచితనము నీ జీవితంలో నీకు అర్థమవుతుంది. యేసు ప్రభు ఆకాశం వైపు తిరిగి ఆ యొక్క వనరులు పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. అప్పుడు ఆ యొక్క 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి సరిపోయాయి. ఈరోజు నీ జీవితంలో ఏదుందో దాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. అప్పుడు చక్కటి నిర్వాహకుడిగా నీవు మార్చివేయబడతావు. ప్రార్థన చేద్దాం, కళ్ళు మూసుకుందాం. ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నా. ఈ సాయంకాలం వేళనైనా మేమందరం తిరిగి ఇంటికి వెళ్ళేటువంటి సమయంలో దేవా యొక్క వాక్యాన్ని ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. దేవా యొక్క వాక్యంలోనైనా నీ యొక్క సత్యమును మాకు బోధించినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. దేవా, చక్కటి నిర్వాహకుడిగానైనా మేము ఎలా ఉండాలో, దేవా చక్కటి నిర్వాహకురాలుగానైనా మేము ఎలా ఉండాలో, యాజ్ అ గుడ్ మేనేజర్ దేవా నీవు మాకు నేర్పించినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. దేవా, ఈ సాయంకాలం వేళ ప్రభువా, దేవా నీ సన్నిధిలో నీతో సమయం గడుపుట ఎంతో శ్రేష్టమయ్యా. నీ మాటలు వినటం ఎంతో శ్రేష్టమయ్యా. మా యొక్క జీవితాన్ని మార్చేటువంటి మాటలయ్యా ఇవే. దేవా, ఈ యొక్క సాయంకాలం పూట, ఈ సాయంకాలం వేళ
మా యొక్క మార్గాన్ని మార్చేటువంటి సాయంత్రం కింద దీన్ని మార్చినందుకు వందనాలు చెల్లిస్తున్నా. మా యొక్క ఆలోచన విధానాన్ని మార్చేటువంటి సాయంత్రం కింద దీన్ని పెట్టినందుకు వందనాలు చెల్లిస్తున్నా. దేవ, వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించుము, విన్న ప్రతి ఒక్కరిని దీవించుము, ఆశీర్వదించుమయ్యా. దేవ, వారు వినిన దాన్ని బట్టి వారికి కలుగునగాక. దేవ, వారినైనా గొప్ప ఆశీర్వాదం నైనా ఈ యొక్క వర్తమానం ద్వారా పొంది వారి యొక్క జీవితాన్ని మార్చుకునేటువంటి అవకాశాలని తెరవమని ప్రార్థిస్తూ యేసు పరిశుద్ధ నామములు అడిగి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. వందనాలు.